స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు గత 2 నెలలుగా జీతాలు రావడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే అక్కడ ఉన్నటువంటి కమిషనర్ అందుబాటు లేకపోవడంతో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. మరి 2 నెలల నుంచి తమకు రావాల్సిన జీతాలు ఇప్పటి వరకు రావట్లేదు, మేము ఎట్లా బ్రతకాలని చెప్పేసి వాళ్ళ ఒక విధంగా ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఆ కార్యాలయంలో ఉన్నటువంటి మేనేజర్కి అయితే వాళ్ళు అక్కడ పనిచేసే 150 మంది కార్మికులు సైతం కూడా ఒక వినతి పత్రం అందించారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఒక గందరగోళం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే పోలీసులు కూడా రంగప్రవేశం చేసి కూడా వాళ్ళకు శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న మేనేజర్కి కూడా వినతి పత్రం అందించి కూడా 20వ తేదీ వరకు కూడా మీకు జీతాలు వేస్తామని చెప్పడంతో వాళ్ళు ఈ ఆందోళన విరమించినట్టయితే తెలుస్తుంది. మొత్తానికి తమ డిమాండ్స్ ఏం లేవు, ముఖ్యంగా కూడా నెల పడాల్సినటువంటి జీతం 2 నెలలుగా రావడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు కూడా వాళ్ళకి తెలిసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు విధులు బహిష్కరించడానికి ముఖ్య కారణం రిక్కార్తే గాని డుక్కాడని మున్సిపల్ కార్మికులు నెల రోజులు పని చేసినా కానీ నెల గడిచిపోయి మళ్ళీ నెల వస్తున్నప్పటికీ జీతాలు రాకపోవడం ముఖ్య కారణంగా భావిస్తూ ఈరోజు విధులు బహిష్కరించాం. కానీ ఎస్ఐ గారు కానీ బహిష్కరించి ఉన్న పక్షాన ఎస్ఐ గారు కానీ కమిషనర్ కానీ వచ్చి మాకు ఏదైనా విషయం చెప్పి మమ్మల్ని విధులకు పంపిస్తారనే సూచన మేరకు మేము ఇంతవరకు వెయిట్ చేసినప్పటికీ అందులో వాళ్ళు రాకుండా మమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఇంతవరకు కమిషనర్ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఎలాంటి సమాచారం అందించకుండా ఇందులో పోలీస్ వ్యవస్థను ఇందులోకి లాగి పోలీస్ వ్యవస్థ ద్వారా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ లో అధికారులను F1 ఏదైతే మేనేజర్ గారు ఉన్నారో మేనేజర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి వారితో మాట్లాడిపించే విధంగా ప్రయత్నించారు. గతంలో నేను చేస్తున్న కాలం నుంచి 20 ఏళ్ల నుంచి ఏ కమిషనర్ కొత్త పోలీస్ వ్యవస్థను మా యొక్క కార్మికుల మధ్యలో కమిషనర్ మధ్యలో ఎన్నడూ రాలేదు. ఈ కమిషనరే మరి ఎందుకు అంటే పోలీసుల దగ్గరికి వెళ్తున్నాడో అర్థం కావట్లేదు. ఇక్కడనే పనిచేస్తున్నాం, మేము మున్సిపల్ పనిచేస్తున్నాం, మున్సిపల్నే కష్టం చేస్తున్నాం, మా జీతం ఇక్కడనే కావాలి కాబట్టి మేము జీతాల కోసం అడగడానికి వస్తే మమ్మల్ని ఒక ఎక్కడి నుంచో వచ్చిన ఒక దొంగలాగా చూడడం మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మమ్మల్ని ఒక దొంగలాగా చూసి పోలీసులను పెట్టి మా యొక్క సమస్యలు పరిష్కరిస్తామని ఈరోజు పోలీసుల ద్వారా చెప్పడం ఎంత అన్యాయం అనేది ఇది గుర్తించాలా నిజంగా. అలాగే మాకు చాలా అనేక PF సమస్యలు కానీ ఇంకా 16 మందిని తీసేశారు, అనేక సమస్యలు కానీ ఉన్నాయి. తదితర సమస్యల పైన మేనేజర్ గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ లో ఒకటే చెప్పాం, మేము ఇది 20వ తారీఖు వరకు మా జీతాలు ప్లస్ మా సమస్యలు కాకపోతే ఖచ్చితంగా రాబోయే 20వ తారీఖు నాడు ఇదే కాదు ఇంతకు 10 ఖచ్చితంగా సమ్మె చేస్తాం. సమ్మె పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ పోరాటానికి పూర్తిగా నైతిక బాధ్యత కమిషనర్ గారే వహించాల్సిందిగా కోరుతుంటాం.